చంద్రబాబు చెప్పిందే చరిత్ర. ఆయన అవునంటే అవుననాలి, లేదంటే లేదనాలి. ఆయనకి అనుకూలంగా ఉంటే అందరూ మంచివారవుతారు. అలా కాకుండా విమర్శిస్తే వాళ్లను భూతాలు దెయ్యాలు అంటూ తిడతారు. బాబు తానా అంటే తందానా అనే ఎల్లో మీడియా బాబు విధానాలను పద్ధతులను ఏనాడు ప్రశ్నించదు. తాను ప్రభుత్వాన్ని నడిపితే తెల్లవార్లు కష్టపడుతున్నట్లు, ఎదుటివారు ప్రభుత్వాన్ని నిర్వహిస్తే అసలు పని చెయ్యనట్లు చిత్రీకరణ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. దానికి తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఉండడంతో అబద్ధాలను ఆవిష్కరించడంలో చంద్రబాబు రాటుదేలిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో ఒక స్పెషాలిటీ ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకు అంతా పచ్చగా కనిపిస్తుంది, ప్రతిపక్షంలో ఉంటే అంతా ఎడారిలా అనిపిస్తుంది. తనకు గిట్టకపోతే ఎదుటివారు దెయ్యాలు బోతాలుగా కనిపిస్తారు, తనకు ఉపయోగపడితే వారు గొప్పవారైపోతారు. అప్పుడప్పుడు ఆయనకు రెండు కళ్ల సిద్ధాంతం గుర్తుకొస్తుంటుంది. ఏపీతో పాటు తనకు తెలంగాణ కూడా ముఖ్యమేనని ఆయన చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్లలో ఎన్నడూ తెలంగాణలో పార్టీ గురించి పట్టించుకోలేదు. ఆ విషయాన్ని పార్టీ మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎంత స్పష్టంగా చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలి. అసలు 2023 ఎన్నికల్లో టీడీపీ తరఫున అసెంబ్లీకి పోటీకి ఎవరినీ నిలబెట్టలేదు. తన పార్టీ వారు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని తిరుగుతున్నా ఆయనకు అభ్యంతరకరంగా తోచలేదు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అనకుండా రేవంత్ పేరు చెప్పి మెచ్చుకోవడం గమనించవలసిన అంశమే. బహుశా తెలంగాణ బీజేపీ వారికి ఇది ఇబ్బంది అయినా ఇప్పటికిప్పుడు చంద్రబాబుతో వారు తగువుకు సిద్ధపడకపోవచ్చు. తెలంగాణ టీడీపీ సమావేశంలో కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆడిపోసుకోవడం మానలేదు. జగన్ మళ్లీ గెలిచే అవకాశం ఉందని భయపడుతున్నట్లుగా ఉంది. జగన్ భూతమట, పరిశ్రమలు పెట్టేవారికి మళ్లీ జగన్ వస్తే ఎలా అన్న సందేహం ఉందట. అందుకే ఆ భూతాన్ని రాకుండా చేస్తానని ఈయన చెప్పారట. ప్రతిపక్షంలో ఉన్నవారిని భూతాలతో పోల్చితే చంద్రబాబు కూడా మొన్నటి వరకు విపక్ష నేతగానే ఉన్నారు కదా, నిత్యం ఏపీలో ఏదో ఒక లొల్లి చేస్తూనే ఉన్నారు కదా. జగన్ ప్రభుత్వం ఏ అడుగు వేసినా కదలనివ్వకుండా న్యాయ వ్యవస్థ ద్వారా ఇతరత్రా అడ్డుపడుతూనే ఉన్నారు కదా. ఎంత వీలైతే అంత అశాంతి సృష్టించే యత్నం చేశారు కదా. చంద్రబాబును ఉద్దేశించి అలాంటి పదాలు వాడడం ఇష్టం లేదు. కానీ అప్పట్లో టీడీపీ భూతం మాదిరే వ్యవహరించినట్లు అవ్వదా? అయినా ఆయన గెలిచారు కాబట్టి భూతమాంత్రికుడు అయిపోయారా? ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019లో ఓటమి పాలైంది కదా. ఆయన్ని ఓడిస్తే జనం తప్పు చేసినట్లు, జగన్ను ఓడిస్తే జనం ఒప్పు చేసినట్లు అవుతుందా? ఏమి లాజిక్ అండి. చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ఎంతగా దూషించారు. ఉగ్రవాది, దేశంలో ఉండడానికి వీల్లేని వ్యక్తి, అవినీతిపరుడు అని తీవ్రస్థాయిలో చంద్రబాబు విరుచుకుపడేవారు. మోడీ గెలవడంతోనే చంద్రబాబు మాట మార్చేశారు. 2024 ఎన్నికల సమయం వచ్చేసరికి కాళ్లా వేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడేమంటున్నారు చూడండి, బీజేపీ వారే పొత్తు పెట్టుకున్నారని చెబుతున్నారు. మోడీని విశ్వగురు అని, గొప్ప నాయకుడని చంద్రబాబు కీర్తించారు. ఇదేమిటి ఈ రెండు మాటలు ఈయనే మాట్లాడుతున్నారు కదా అని ఎవరు ప్రశ్నించకూడదు. చరిత్రను అందరూ చూసినా దాన్ని వక్రీకరించి చెప్పడానికి ఏమాత్రం మొహమాట పడని గొప్పదనం చంద్రబాబుదని అనడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరమా? తెలంగాణ ఉద్యమ సమయంలో 1-2 సార్లు ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇచ్చారు. తీరా కేంద్రం వాటి ఆధారంగా తెలంగాణ ఏర్పాటుకు సంకల్పించగానే దాన్ని ఏదో రకంగా అడ్డుకోవడానికి యత్నించారు. అయితే తెలంగాణలో మాత్రం తన వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రచారం చేసుకున్నారు. ఏపీకి వెళ్ళేసరికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దెయ్యం భూతం అయిపోయింది, ఏపీని సర్వనాశనం చేసిందని ఆయన ధ్వజమెత్తేవారు. అలాంటి కాంగ్రెస్తో టీడీపీ కలుస్తుందని ఎవరూ ఊహించని టైంలో చంద్రబాబు స్వయంగా ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీతో అలైబలై చేసుకుని 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఓటమి పాలయ్యారు. తదుపరి కాంగ్రెస్ ఊసేయత్తలేదు. కానీ 2023 తెలంగాణ ఎన్నికల్లో మాత్రం మళ్లీ కాంగ్రెస్కు పరోక్షంగా సహకరించారు. అదే టైంలో 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో సయోధ్య కుదుర్చుకున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ రెండు కళ్ల సిద్ధాంతం పాటించే చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా టీడీపీ అభివృద్ధి చెందుతుందని తాజాగా చెబుతున్నారు. మరి గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో మాత్రం చెప్పరు. బహుశా తన శిష్యుడు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో టీడీపీని తెలంగాణలో పనిచేయించేలా ఉన్నారనిపిస్తుంది. ఈ సంగతి ఎలా ఉన్నా ఏపీ ప్రయోజనాల కన్నా తెలంగాణ మేలు కోసమే ఆయన ఎక్కువ ఆలోచన చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో వ్యాఖ్యలు వస్తున్నాయి. అవి ఆయనకి నష్టం చేసే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి ఇవ్వవలసిన ఆస్తులను ఇవ్వడానికి నిరాకరించినా చంద్రబాబు నోరు విప్పడం లేదన్న భావన ఏర్పడుతోంది. పైగా రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సూక్తులు చెబుతున్నారు.
అదే కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వీరిద్దరూ కలిసి మాట్లాడినా కుమ్మక్కైపోయారని, ఏపీకి జగన్ నష్టం చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపించేవారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో పెట్టుబడి పెడతామని కేసీఆర్ ప్రతిపాదిస్తే జగన్ పోర్టును అమ్మేస్తున్నారని గగ్గోలు పెట్టారు. కానీ చిత్రంగా అంతకన్నా ఎక్కువగా రేవంత్ ఏకంగా కోస్తా తీరంలోనూ, తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ వాటా అడిగితే ఆయన బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చారు. ఏపీలో కొత్త పరిశ్రమలు అనేక రావడానికి వీలుగా జగన్ చర్యలు తీసుకుంటే ఆయన్ను భూతమని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఇదే నా అభివృద్ధి కొనసాగించడం అంటే? ఈనాడు మీడియాలోనే కొద్ది నెలల క్రితం 3.5 లక్షల కోట్ల రూపాయల విద్యుత్ ప్లాంట్లు ఏపీలో వస్తున్నాయని అంగీకరిస్తూనే వాటిని 7 బడా పారిశ్రామికవేత్తలకే జగన్ కట్టబెడుతున్నారంటూ ఒక తప్పుడు కథనాన్ని ప్రచారం చేసింది. ఏపీకి ఏ పరిశ్రమ వస్తున్నా ఆ రోజుల్లో ఎలా చెడగొట్టాలా అని చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియా ప్రయత్నించేది. బద్వేల్ వద్ద సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్ ఇచ్చినందుకు జగన్ భూతం అవుతారా? అదానీ, అంబానీ వంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వ టైంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే జగన్ భూతం అవుతారా? శ్రీ సిటీలో ఏసీలు తయారు చేసే పరిశ్రమ వచ్చింది. నక్కపల్లి వద్ద ఫార్మా హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అచ్యుతాపురం పారిశ్రామికవేడలో పరిశ్రమలు వచ్చాయి. అంతెందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా 3 ఏళ్ల పాటు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెచ్చినందుకు జగన్ భూతం అవుతారా? మరి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రం అంతా జరుగుతున్న నెల రోజులకు పైగా విధ్వంసాన్ని చూసి పరిశ్రమల వారు భయపడుతున్నారని వార్తలు వచ్చాయి. పొంగనూరులో విద్యుత్ బస్సుల ప్లాంట్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్న యాజమాన్యం టీడీపీ వారి అరాచకాలను చూసి ఏం చేయాలో తెలియక తలపట్టుకుందట. పొంగనూరులో ఏకంగా ఒక ఇండోర్ స్టేడియంను కూల్చేసినట్లు వార్తలు వచ్చాయి. విశాఖలో ఒక ప్రముఖ ఐటీ సంస్థ క్యాబ్ జెమిని రాబోతోందని కొద్ది నెలల క్రితం వార్తలు వచ్చాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎందుకో చెన్నైకి వెళ్ళిపోయారు. వీటన్నిటికీ కారణభూతమైన టీడీపీ వారు భూతాలు కాదట, రాష్ట్రం ఆర్థిక సుడిగుండంలో ఉందని పదే ప్రచారం చేస్తున్నారు. అంటే తాను ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు మంగళం పాడడానికే ఈ గాత్రం అందుకున్నారని జనం భావిస్తున్నారు. తాను ప్రభుత్వాన్ని నడిపితే తెల్లారులు కష్టపడుతున్నట్లు, ఎదుటివారు ప్రభుత్వాన్ని నిర్వహిస్తుంటే అసలు పనిచేయనట్లు ప్రొజెక్ట్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాకుండా ఏపీ గురించి చంద్రబాబు దృష్టి పెట్టి వారికి ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. అలా కాకుండా భూతాలు, దెయ్యాలు అంటూ ఎంతగా మంత్రాలు చదివితే అంతగా ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని జనం అర్థం చేసుకుంటారు.